క్షమించు చెల్లి. అక్క, వద్దు. నువ్వు కూడా మహాభారతంలో కర్ణుడిలా చిన్నప్పుడే తల్లికి దూరమై చెడుకి దగ్గరయ్యా. అంతే. పదక్క, మన ఇంటికి వెళ్దాం. పద. ఏ మొహం పెట్టుకుని రమ్మంటావు? ఆ ఇంట్లో అందరూ నన్ను చూడగానే అసహ్యించుకుంటారు. వాళ్ళందరినీ నేను చాలా ఇబ్బందులు పెట్టాను. ఇప్పుడు నేను ఆ ఇంటికి వచ్చి ఉండలేను. అది కాదక్క. సుబ్బు కనకళ్ళ దగ్గర పెరిగావు కాబట్టి ఇంతకాలం దుర్మార్గంగా ప్రవర్తించావు. కానీ నీలో ఉన్న అమ్మ రక్తం నిన్ను మార్చింది, మంచిదానిలా చేసింది. అది అందరికీ అర్థమయ్యేలా చెప్దాం అక్క. వద్దు కావేరి, ఈ దుర్మార్గురాలు నీ అక్కని ఎవ్వరికీ చెప్పొద్దు. అమ్మా, నువ్వు కూడా ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ఇంతకాలం దుర్మార్గురాలుగా బ్రతికాను. ఈ లోకం దృష్టిలో నన్ను అలాగే మిగిలిపోనివ్వండి. యమజా, అది కాదమ్మా. అమ్మా, నేను నీ పెద్ద కూతుర్నని ఎవరికైనా చెప్తే నా మీదొట్టే. పోనీ మా ఇంటికి రమ్మా. శివ, స్నేహ నిన్ను బాగా చూసుకుంటారు. అమ్మా, అక్కడ మాత్రం నాకు మంచి పేరుందా? తులసి వనంలో గంజాయి మొక్కలాగే అందరూ చూస్తారు. ఎవ్వరూ లేకుండా నువ్వొక్కదానివే ఎలా ఉంటావమ్మా? ఉంటానమ్మా, తప్పదు. నా జీవితంలో కొన్ని పేజీలు ఆ బ్రహ్మ రాస్తే మరికొన్ని పేజీలు నేనే రాసుకున్నాను. అందరూ ఉన్న అనాథల బ్రతకక తప్పదు. అమ్మా, మీరు వెళ్ళండి. మళ్ళీ ఎవరైనా చూస్తే కావేరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్క, కావేరి, నా గురించి ఆలోచించొద్దు. నువ్వు బాగా హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు. వెళ్ళండి, వెళ్ళండి అమ్మా. పదమ్మా.